జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గత కొన్ని నెలలుగా మానసికంగా, సామాజికంగా, శారీరకంగా క్షోభ అనుభవిస్తున్నటువంటి మీకు కాస్త కాస్త ఉపశమనం అని చెప్పచ్చు ఈ యొక్క తులారాశి వారికి. బుధుడు 10వ ఇంటికి, 5వ ఇంట్లోని శని తిరోగమనంలో, 11వ ఇంట్లో సూర్యుడు, కుజుడి నెల మొత్తం 9వ ఇంట్లో, 12వ ఇంట్లో రాహు మరియు కేతువు, బృహస్పతి 8వ ఇంట్లో గ్రహాలు ఉండడం వల్ల ఫస్ట్ ఉద్యోగులకు తీసుకుంటాం, జీతభత్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా రాబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. లీగల్గా కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. చేతిలో డబ్బులు నిలబడి పరిస్థితి ఏర్పడుతుంది, మధ్యలో వస్తుంది పోతుంది. వైద్య ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేను ఇదేదో మిమ్మల్ని బాధ పెట్టాలనో కష్టపెట్టాలనే కాదు, గ్రహాల యొక్క కదలిక ద్వారా జరిగే, నేను ఆ గ్రహ లెక్క ద్వారానే చెప్తున్నాను. తులారాశి మిత్రులారా, ఈ నెల కాస్త జాగ్రత్తగా ఉండాలి, తప్పదు. ఆస్తి వ్యవహారాల్లో రాజీ మార్గంలో పరిష్కరించుకోండి. వ్యాపారంలో కొన్ని ఆర్థిక సమస్యలు, డెట్స్ మీకు ఇచ్చిన వాళ్ళు ప్రెషర్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల మధ్యలో చాలా లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటే జాగ్రత్త. నిరుద్యోగులకి వెయిట్ చేయండి, మాస ద్వితీయంలో అవకాశాలు వస్తున్నాయి. కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య నెల ప్రారంభంలో సఖ్యత లోపం అవుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా మీరు సఖ్యత లోపం చేసుకోకూడదు, రాజీ ధోరణి అవలంబించండి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడానికి మీరు చాలా ప్రయత్నం చేయాలి. ధన ప్రవాహం మాస ద్వితీయంలో గణనీయంగా పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మాస ద్వితీయంలో శత్రువుల వేధింపు కాస్త నెల మొత్తంలో అధికం ఉంటుందండి, తప్పదు. పరోక్షంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీ ఖరీదైనటువంటి నగలు, వస్తువులు అవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంట్లో వస్తువులు దొంగలించబడే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో ఉద్యోగం చేసే చోట కాస్త అపశృతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మీద నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ఉద్యోగం తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా చెప్పడానికి బాధపడుతున్నాను, కానీ తప్పదు, ప్రయత్నం చేయండి. అక్కడ అలా పోకుండా ఉండడానికి మీరు ఏమేమి మార్గాలు ఉన్నాయో తీసుకోండి. వ్యాపారంలో పురోగతి మాస ద్వితీయంలో ఉంటుంది. మీ యొక్క పోటీదారులు చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కూడా మీకు స్ట్రెస్, మీరు ఏదైనా పర్మిషన్స్ కోసం పెట్టిన లెటర్స్ కానీ లేకపోతే ఇంకోటైనా ఏదైనా ఉంటే కూడా అది కూడా కాస్త జాప్యం అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. క్రీడాకారులకి సాహసోపేతమైనటువంటి క్రీడల్లో పాల్గొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మానసిక ఒత్తిడి, స్ట్రెస్ పెరుగుతూ ఉండడం వల్ల కొంచెం మైగ్రేన్ లాంటిది మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దినచర్యను మంచి చక్కగా వ్యాయామం లాంటిది చేయండి. ఈ నెల కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏదైనా తీర్థాటనం, క్షేత్రానికి వెళ్ళి ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం, తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోవద్దు. మీడియా రంగం వారికి కూడా మిశ్రమమే. ఐటీ రంగంలోనే చాలా మార్పులు జరగబోతున్నాయి. తులారాశిలో ఉన్నటువంటి ఐటీ రంగంలో ఉద్యోగస్తులకి ఒకటి, మీ ఉద్యోగం వదలడం జరగచ్చు, లేదా ఉన్న ఉద్యోగంలో నుంచి పై పదవికైనా కింది పదవికైనా వెళ్ళొచ్చు, లేదా ఈ ఉద్యోగం మార్పు అయినా జరగవచ్చు. వివాహం కాని వారికి ఇంకొక నెల వెయిట్ చేయండి. సరే, ఈ నెల మంచి రోజులు ఏమైనా ఉన్నాయా అంటే సెప్టెంబర్లో 3వ తారీఖున, 6వ తారీఖున, 9వ తారీఖున, 12వ తారీఖున, 15వ తారీఖున, ప్రతి 3 రోజులకి ఒక రోజు బాగుంది. చంద్రాష్టమం సెప్టెంబర్ 22/9/2024 6:09 ఉదయం నుండి 24/9/2024 9:55 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్త. ఆల్మోస్ట్ ఆల్ ఈ నెల బాగాలేదు, అందులో ఈ 2 రోజులు ఇంకా గట్టిగా బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండి. గురువారాల్లో దక్షిణామూర్తి ప్రార్థన చేయండి, గణపతిని ప్రార్థన చేయండి. గం గణపతి మహానుభావ, గణపతి అనుగ్రహం చేయండి. ఏకదంత లంబోదర విఘ్నవినాయక. ఎలాగూ సెప్టెంబర్లో చక్కగా వినాయక చవితి వస్తుంది కాబట్టి ఆ వినాయక ఆరాధన చక్కగా చేయండి. ఆ మట్టి గణేశుని ప్రార్థన చేయండి.
అన్ని రకాలుగా బాగుంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మళ్ళీ తులారాశి మిత్రులారా, ఈ నెల జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. మీ యొక్క కొంచెం ఈ ఇబ్బందులన్నీ తొలగడానికి ఏం చేయాలంటే, మీ యొక్క ఇష్టదైవ ప్రార్థన చేయండి. మీ యొక్క కులదైవం యొక్క దేవాలయంలో వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఓవరాల్ గమ్ అంటే చూసారా, పెదాలు ఎలా మూసుకున్నది, గమ్ గణపతి అని సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్నీ అవే సర్దుకుంటాయి. సైలెంటే ప్రతిదానికి కూడా సమాధానం. అధైర్యపడక్కర్లేదు. రానున్న రోజులన్నీ మీవే. చాలా రోజులు మంచి మంచి రాబోతున్నాయి. మంచి మంచి రోజులు రాబోతున్నాయి. కాస్త ఓపిక పట్టండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులను సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా? ఈ కింద కనబడుతున్న నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మేము మీకు రిప్లై ఇస్తాము. కరుంగాళి మాలను ధరించండి. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగుతుంది. వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి. దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం. మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి మీరు ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి. మీరు చేస్తున్న వినాయకుడికి పూజ చేద్దాం ఒక టాస్క్ ఇవ్వండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వాటిని పూజించండి. ఆ యొక్క వినాయకుల్లో కాస్త తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు, కొన్ని కూరగాయల విత్తనాలని ఆ పిల్లలకి ఇచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి. దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించండి. ఒక బేసన్లో నీళ్ళు పోసి మీ ఇంట్లోనే ఒక తొట్టిలో వేయండి. ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు. నేను క్లే గణేష చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది. దానివల్ల ప్రకృతి బాగుంటుంది, ఆక్సిజన్ పెరుగుతుంది, అన్ని రకాలుగా ఉంటుంది. ఇక మండపాల్లో వినాయకులు పెట్టుకునే వాళ్ళు దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి. క్లే గణేష్ అని పెట్టండి. తర్వాత మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి. మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను, కానీ వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి. ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిది. అది ఆ 9 రోజులు నవరాత్రులు, గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులు కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు, మనల్ని చూస్తుంటాడు. మనకి వాటిని కాస్త దాన్ని పెట్టండి. మండపాల దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి. ఆ యొక్క భజన కార్యక్రమాలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు చూసారా, వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వండి. మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది తెలుసా? ఆకులు అలములు, మట్టి గణపతులు, పూజా ద్రవ్యాలు, భోజనాలు, మండపాలు, ఫోటోలు, ఫ్రేమ్లు, సెంటరింగ్లు, వాహనదారులు, వాయిద్యకారులు, ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నాం చూస్తారా. అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి ఇస్తున్నారు. ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి. చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త, అది కూడా జాగ్రత్త పడండి. వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి. భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపదం అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు, దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది. ఆ స్వామివారికి పిల్లలకి అందరికీ ఏం గుర్తుకొస్తుంది? కుడుములు, ఉండ్రాలు, లడ్లు, ఇవే గుర్తుకొస్తాయి. క్లే గణేష, తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు, మండపారాధనలు, ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. పండగనే, గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడని ఒక పేరు. అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా? ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి, వామన జయంతి, ఋషి పంచమి, ఉండ్రాళ్ళ తద్దే, పితృదేవతలకి ఉత్తమాగతులు కల్పించే పితృపక్షాలు, ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. దేవతల పూజలకి, పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం భాద్రపద మాసం. చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం 6వ మాసంగా మారుతుంది, అంటే 6th. ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. భాద్రపద మాసం వర్ష ఋతువులో 2వ మాసం.
మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి, ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే. అందులో అట్టి దశావతారంలో మూడో అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు. ఇంత అద్భుతమైనటువంటి మాసం. పితృలు పితృలు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి, వారి పితృలు మనకు ఎంతో కాలం నుంచి వచ్చినట్టు తాత ముత్తాతలు, వాళ్ళందరూ కూడా పితృలే అనమాట. 15 రోజులు శుభ కార్యక్రమాలు, పండగలు, పబ్బాలు, ఆర్భాటం. దాని తర్వాత మహాలయ పక్షం, పితృ ఇవన్నీ చేస్తున్నాను చూస్తారా. అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది. ఈ నెలలో ముహూర్తాలు ఉండవు, కానీ పూజలు ఉంటాయి. విజయోస్తు.